శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోర్భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబల రామేష్టపలుగుణః సఖః పింగాక్షో అమిత విక్రమణః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలేర్పటేర్ నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీర్భవేత్ సర్వత్ర విజయీర్భవేత్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికద సీతారామ కథ. 6వ రోజు పారాయణము, ఆదివారం, 37వ సర్గ. సీత హనుమంతుతో పలుకుతున్నటువంటి మాటలు. రావణు తమ్ముడు విభీషణుండు రాముని కడకు నన్ను చేర్చుమని పలికినాందులకు రావణుడలిగి తమ్మునిపై దుర్భాషలాడెనని విభీషణి సుతుడు నలయను కన్యక స్వయముగా తెలిపెను నాకీ వార్త అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథనే పలికిన సీతారామ కథ. ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోత్తమ నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువ మరువబోకుము అని బలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికిన సీతారామ కథ. ఆ విధంగా సీత హనుమతో అన్నప్పుడు మారుతి సీతతో అంటున్న ఘట్టము. తల్లి నీవిటు శోకింపనేలా వగచి ఇటు భీతిల్లనేలా ఇప్పుడే నీకి చెరవిడిపింతును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయేదను శ్రీరామునితో నిను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికెను. అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. సీత హనుమంతునితో అంటున్న ఘట్టము. పోనివ్వక పోతివిగా హనుమా సహజమైనని చంచల భావము పోనివ్వక పోతివిగా హనుమా చంచలమైన
నీదు భావము. అరయక అల్ప శరీరుడవీవు, ఏ తీరుగా నన్ను కొనిపోగలవు. రాముని కడకే నన్ను చేర్చెదవో, కడలిలోననే జరవిడుతువో అని పలికే సీత హనుమంతునితో, తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథనే, పలికెద సీతారామ కథ. అట్లా సీతమ్మ, రాముని కడకు నన్ను చేరుస్తావో లేకుంటే ఈ సముద్రంలో జారవిడుస్తావో నాయనా, అలా వలదు అని చెప్పిందట. సీత పల్లికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. కొండంతగా తన కాయము పెంచెను, కాంతిమంతుడై చెంత నిలిచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామ కథనే, పలికెద సీతారామ కథ. ఎర్రని మోము ఎర్రని కన్నులు, వజ్రదంతములు వజ్రనకములు, పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కళాగ్ని సదృశమై. మందరగిరి వల్లే మహోన్నతమై కాంతులే గజిమ్మె అతి భీకరమై. అనిల కుమారుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే, పలికెద సీతారామ కథ. జై శ్రీ భక్త వీర హనుమాన్ కి జై, పవన సుధా హనుమాన్ కి జై, తులసీనగర్ భక్తాంజనేయ స్వామికి, రామగిరి రామచంద్రునికి జై. సీత మారుతితో అంటున్న ఘట్టము. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా, శాంతింపుమయ్యా పవన కుమారా. నీవుగాక మరి ఎవరి వారధి దాటెదరయ్యా, క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెతకినను కనగనరయ్యా అని పల్కె సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో వాయువేగమున పోగలిగినని మోపు పైననే కూర్చుండగలనా, ఆకాశమంటి ఎగిరిపోవుని మోపు నుండినే భయపడి పడనా. జలది పడినచో జలచరములు నన్ను ప్రీతిగా మృంగక వదలివేయునా అని పలికే సీత హనుమంతునితో. సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామ కథనే, పలికెద సీతారామ కథ. నన్ను కొనిపోయడు నినుగని అసురులు ఒక్కసారిగా నిన్నెదిరించగా, ఆస్త్రశాస్త్రములు కలిగిన వారితో నిరాయుధుడవై ఎటు పోరగలవు. క్రూర కర్ములగు అసుర వీరులతో నన్ను మోయుచు ఎటు పోరగలవు అని పలికే సీత హనుమంతు
హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురు దేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. జై శ్రీ భక్త వీర హనుమాన్ కి జై. హనుమానీవే అసురుల గెల్లిచి ఒకవేళ నన్ను రాముని చేర్చిన మహాపరాక్రమ విస్తృతుడైన సాకేత పదికది కీర్తికరమా తిరుగులేని అగ్ని శరములు గలిగిన కోదండ పానికి కీర్తికరమా అని వలికే సీత హనుమంతునితో తనలో గలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. శ్రీరాముడు నా ప్రాణ విభుడును నన్నంటగల పురుషోత్తముడును ఒంటరి దానను వివశురాలను నన్ను స్పృశించి గొని వచ్చే రావణుడు రాముడెప్పుడు దశ కంటుని దృశును అప్పుడే నాకు శాంతిని గలుగును అని బలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. ఎప్పుడైతే రాముడు వచ్చి దశకంఠుణ్ణి త్రుంచి పారేస్తాడో అప్పుడే నా మనసు శాంతిల్లుతానైనా కనుక నువ్వట్లా తీసుకుపోవడం తగదు. అది శ్రీరామునికి పురుషోత్తమునికి అది మంచి పేరు తెచ్చిపెట్టదు కనుక రాముడే రావాలి, రావణుణ్ణి హతమార్చాలి, నన్ను తీసుకుపోవాలి హనుమాన్ అంటే. అప్పుడు 38వ సర్గలో మారుతి సీతతో అంటున్న ఘట్టము, తల్లి నేను నీయందుగల భక్తి భావమున అటులదెలిపితిని క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనెంచి అటుల పలికి తిని వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడి పలికితి అని హనుమంతుడు సీతతో బలికెను అంజలి ఘటించి చెంతన నిలిచెను. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునికి విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకును తగిన భార్యవు అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముని గని ఆనందించగా అని హనుమంతుడు సీతతో బలికెను అంజలి ఘటించి చెంతన నిలిచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. అప్పుడు సీత హనుమంతునితో అంటున్న ఘట్టము, మును చిత్రకూట పర్వతమందున వివిధ పుష్పఫల వనములందున రాముడు నేను క్రీడల దేలి అలసి చేరితిమి చెట్ల నీడల శ్రీరాముడు నా తొడపై తలనిడి నిరురబోయెను హాయిగా ఒరిగి అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథనే పలికెద సీతారామ కథ. ఆ విధముగా సీతమ్మ హనుమతో అన్నది,
కాకాసురుడను ఇంద్రకుమారుడు ఆ సమయమున అటజేరినాడు. మొక్కుతోటి స్థానాంతరంబులను రక్తము చిందగా చీరినాడు. రాముడు మేల్కొని ఆగ్రహముదెను, బ్రహ్మాస్త్రముగా దర్భను విసరెను అని బల్కి సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథనే పలికెద సీతారామకథ. బ్రహ్మాస్త్రము ఆ కాకాసురుడిని మంటల జిమ్ముచు వెంబడించెను. భయపడి కాకి కావు కావుమని తిరిగి చూచెను. లోకాలన్నీ దిక్కులేక తుదకు శరణు శరణని శ్రీరాముని చరణముల వ్రాలెను అని బలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథనే పలికెద సీతారామకథ. ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగా సాధ్యముగాదని కాకి యొక్క కుడి కన్ను హరించి రాముడు వదలే కడకు మన్నించి చావుదపి కన్ను లొట్టబోయిను. కాకాసురుడు తన దారిన బోయే అని బల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథనే పలికెద సీతారామకథ. జై శ్రీ భక్త వీర హనుమాన్ కి జై. రామ లక్ష్మణ సుగ్రీవాదులతో సీతక్షేమమని తెలుపుము దయతో. వారి రాకకై 1000 కన్నులతో ఎదురు చూతునని తెలుపుము ప్రీతితో. 2 నెలలేక మిగిలిన గడువని మరి మరి తెలుపుము శ్రీరామునితో అని బల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథనే పలికెద సీతారామకథ. జై శ్రీ భక్త వీర హనుమాన్ కి జై. పవన సుత హనుమాన్ కి జై. రామగిరి రాములోరికి జై. రామచంద్రునకు కడు ప్రియమైనది శ్రేష్టమైనది శుభకరమైనది చెంగుముడినున్న చూడమని మెల్లగా దీసి మారుతి కొసగి పదిలముగాగుని పోయిరమని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథనే పలికెద సీతారామకథ. చేతులారగా చూడమని గొని ఆనందముగా కనులగాదుకొని వైదేహికి ప్రదక్షిణ చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి నిమ్మని అంజని సుతుడు సీతతో బలికెను. అంజలి ఘటించి చెంతన నిలిచెను శ్రీ హనుమాను గురుదేవులు నా
నాయద పలికిన సీతా రామకథనే పలికెద సీతారామ కథ. జై శ్రీ భక్త వీర హనుమాన్ కి జై. 39వ సర్గ. సీత హనుమంతునితో అంటున్న ఘట్టం. పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరగా రేపు పొమ్మ నీవుందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము నిన్నంపుట నాకు మరో దుఃఖము ఎట్లు భరింతును ఈ పరితాపము అని బలికె సీత హనుమంతునితో తనలో గలిగిన వాత్సల్యముతో. హనుమానాకొక్క అనుమానము సుమా అరమరిక లేక నాకు తెలుపుమా వానరసేనతో సుగ్రీవాదులు వారధి దాటి ఇటు రాగలరే రామకార్యమును సాధించుటలో అతి సమర్థుండవు నీవందరిలో అని బల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథనే పలికెద సీతారామ కథ. అప్పుడు మారుతి సీతతో అంటున్న ఘట్టము. తల్లి నీకు తెల్పెద వినుము మాలోనున్న వీరుల విషయము సుగ్రీవుడాది వానర వీరులు నన్ను మించినవి రాది వీరులు వాయువేగ మనోవేగవంతులు పలుమార్లు భువిని చుట్టిన ధీరులు అని హనుమంతుడు సీతతో బలిగెను అంజలి ఘటించి చెంతన నిలిచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథనే పలికెద సీతారామ కథ. నా భుజములపై రామలక్ష్మణుల తిన్నగలంకకు తోడ్కొని రాగల ఆ సోదరులు మహావీరులు సూర్యచంద్ర మానతేజులు త్రుటిలో రావణుని పరిమార్చగలరు అయోధ్యకు నిన్ను కొనిపోగలరు అని హనుమంతుడు సీతతో బలికెను అంజలి ఘటించి చెంతన నిలిచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. అప్పుడు సీత మారుతితో అంటున్న ఘట్టము. 40వ సర్గ. రామలక్ష్మణ సుగ్రీవాదులగొని వానరసేనతో వేగరమ్మని ఆశ్రులు నిండిన నేత్రములతోనూ గద్గదమైన కంఠస్వరముతో జానకి పలికే అతి దూకముతో పోయిరమ్మని హనుమంతునితో అంతట మారుతి కాయము వెంచెను ఉత్తర దిశగా కుప్పించి ఎగసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథనే పలికెద సీతారామ కథ. అప్పుడు మారుతి అశోకవనమును మొత్తం కూడా చిందరవందర చేయటం అనే ఘట్టము 41వ సర్గ. సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను గలదు కల్పించుకొని కలహము బెంచెద అసుర వీరులను పరిశీలించెద రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు
తోరణ స్తంభము పైన నిలిచెను. సామదాన భేదోపాయములు దానవుల ఎడ నిరుపయోగములు. దండోపాయమే తగిన సాధనము ప్రారంభించెద బల ప్రయోగమును. రావణుడాదిగా అసురులు అందరూ రామదూత మహిమ ఇక జూచెదరు అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిలిచెను. తరవుల బెర్రికి శాఖల విరిచి తీవల ద్రించి పువ్వుల దృంచి పుష్పకుంజముల మట్టము చేసి గిరిశిఖరములను బ్రద్దలు చేసి సోపానములను ముక్కలు చేసి నడబావులను క్రూలగా త్రోసి సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. శ్రీ హనుమాను గురు దేవులు నాయద పలికిన సీతా రామ కథనే పలికెద సీతారామ కథ. ఈ అశోకవనమును మొత్తం కూడా సర్వము ధ్వంసం చేశాడు హనుమ. చిందర వందర చేస్తున్నాడు. పద్మాకరముల పాడునరించెను జలాశయముల గట్టుల ద్రించెను. ఫలవృక్షముల నేలను గూల్చి ఉద్యానవనముల రూపును మాపి ప్రాకారములను బ్రద్దలు చేసి ద్వారబంధనములు ధ్వంసము చేసెను. సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథనే పలికెద సీతారామ కథ. ఆ విధంగా అశోకవనమును మొత్తం కూడా చిందరవందర చేసిండు హనుమ. 42వ సర్గ. మారుతి అసురులతో యుద్ధం చేస్తున్నాడు బ్రహ్మాండంగా. వనముల రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరిని. కావలియున్న రాక్షస వనితలు రావణు జేరి విన్నవిల్చిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్లికెన్ను వానరుని బట్టి దండింపుండని. 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. మిడుతల దండు అగ్నిబడు నటులే అసురల దండు హనుమపై పడెను. మిడుతల దండు అగ్నిబడు నటులే అసురుల దండుక పీషునిపై పడెను. సింహనాదమును మారుతి చేసే వాలము బెంచి భూమిపై మోదే దిక్కుల దరెను. మృగములు బెదరెను పక్షులు చెదరి నేలపై బడెను. ప్రళయ రూపుడై మారుతి ఎగసెను. తోరణ స్తంభము పైన నిలిచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథనే పలికెద సీతారామ కథ. కేసరి సుతుడు కాయము బెంచెను. చేతిక మరిన దండము బోనెను. భీమరూపుడై విజృంభించెను. కింకరులను మర్ధించి వధించెను. చావగ మిగిలిన అసురులు కొందరు రావణు చేరగా పారిపోయిర్రి. మారుతి ఇంకను పోరు పెంచగను. తోరణ స్తంభము పైన నిలిచెను. 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు
గ్రక్కుచు గర్జన చేసెను జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపబొమ్మనెను జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడికి వెడలెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథాన్ని పలికెద సీతారామ కథ. ఆ విధంగా సర్వము కూడా ఆ అశోకవనమును చిందరవందర చేస్తుంటే 80,000 మందిని ఒక్క హనుమ మీదికి పంపాడు రావణుడు. అప్పుడు ఆ ఒక్క వానరుడు మొత్తం కూడా 80,000 మందిని మొత్తం కూడా చంపివేశాడు. అప్పుడు ఆ వార్త విని నిప్పులు గక్కి గర్జన చేసిండట. ఇక లాభం లేదు, జంబుమాలిని పంపిస్తాను. ఆ జంబుమాలి ఎవరడంటే ప్రహస్తుని యొక్క కుమారుడు. ప్రహస్తుని సుతుడైన జంబుమాలి హనుమంతుని మీదకి దాడికి పంపాడు రావణాసురుడు. హనుమకేమి ఎదురండి. 43వ సర్గల చెప్తాడు, మారుతితో జంబుమాలి యుద్ధం చేస్తున్నాడు. జంబుమాలి మహా బలవంతుడును దొడ్డ కవచము ధరించినాడు, రక్తాంబరములు దాల్చినాడు, మణిభూషణములు ధరించినాడు, కరములు లాగెడు అరదము పైన రణరంగమునకు ఏ తెంచినాడు. అదిగని మారుతి గర్జన చేయుచు తోరణ సంభము పైన నిలిచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. జంబుమాలి పోయాడు మారుతి మీదికి యుద్ధానికి. అప్పుడు ఆ వార్త విని నిప్పులు గక్కిండు హనుమ. 44వ సర్గలో జంబుమాలి తన వాడి శరములను కపీశునిపై ప్రయోగించెను, శిరమును ముఖమును బాహువక్షమును రక్తము చిందగా గాయపరిచెను. రక్తసీక్తమై మారుతి ముఖము భానుకిరణ వీదాబ్జమై దోచెను. హరికిశోరు రుడును గర్జన చేయుచు తోరణ స్తంభము పైకి ఎగసెను. వజ్రకాయుడు మారుతి విసర్రెను భీకరమైన పెద్ద బండను. జంబుమాలియా వచ్చడు బండను 10 శరములచే పొడి పొడి చేసెను. క్రోధావేశమున అనిలాత్మజుడు సాల వృక్షము పెరికి విసరెను. జంబుమాలియా వచ్చడి తరువును 10 శరములచే తునకలు చేసెను. రథగ చతుర్రగ పద్దాది దళములు రణరంగమున కూలిపోయెను. జంబుమాలి తన వాడి బాణముల పవన కుమారుని బహుపీడించెను. అంతట మారుతి పరిగెతో మోది అంతము చేసెను జంబుమాలిని. మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిలిచెను. జంబుమాలిని సర్వ సైన్యంబును ఒక్క వానరుడు ఒక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుడిని దండింపబొమ్మనెను. మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడికి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. ఆ విధంగా జంబుమాలి హనుమ ఒకరి మీద ఒకళ్ళు బాణ పరంపరల చేత, తరువుల చేత, అనేక రకాలైనటువంటి కొండ బండల చేత పిండి పిండి చేసి యుద్ధము చేస్తుంటే చివరకు పరిగతోని జంబుమాలిని హతమార్చిండు. ఈ విషయము రావణాసురునికి చెప్పారు అక్కడ ఉన్నటువంటి బ్రతికి బట్టగట్టినటువంటి సైన్యము. మంత్రి కుమారులను తీసుకొని
7 మంత్రులను తీసుకొని హనుమంతుని మీద మంత్రి కుమారుని దాడికి వెడలమన్నాడు. అప్పుడు మారుతితో మంత్రి కుమారుల యుద్ధం జరుగుతున్న ఘట్టము 45వ సర్గ. మంత్రి కుమారుల్లో తేజోవంతులు అస్త్రశాస్త్రవి ద్యావిశారదులు ఉరుముల బోలిన శబ్దములెగయగ చతురంగ బలాలు సాగిరాగా ధ్వజములెగయగా వాయువేగముగా రథములపై రవి కాంతులు జెమ్మగా మంత్రి కుమారులు 7 చేరిరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రి సూతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు జోచినను మృతదేహములు ఎటు బోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవుయో చించి బలికెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింపబొమ్మనెను. శ్రీ హనుమాను గురు దేవులు నాయద పలికెద సీతా రామకథనే పలికిన సీతారామకథ. మంత్రిసుతులు మొత్తము కూడా ఈ వానరుని చేత హతమార్చబడ్డారు. చివరికి రావణాసురునికి దిక్కుదోచక సేనాపతులందరినీ కూడా వెళ్లి యుద్ధం చేయమన్నాడు. 46వ సర్గలో మారుతితోని సేనాపతుల యుద్ధం. జంబుమాలి హతమార్చబడ్డాడు. మంత్రిసుతులందరూ కూడా 7 హతమార్చబడ్డారు. సేనాపతుల యుద్ధానికి దండెత్తిపోతున్నారు. విరూపాక్ష యుపాక్షులును దుర్ధర ప్రగస భాసకార్ణులు మహావీరులు వేగవంతులు శత్రు భయంకర మహాయోధులు రథగజతురగప దాది దళములతో మారణాయుధముల బలగర్వముతో సేనాపతులు 5 చేరి హనుమంతునిపై దాడికి వెడలిరి. దుర్ధడుండైదు శరములు వేసి మారుతి శిరమును గాయము చేసెను. సింహనాదమును మారుతి చేసెను. కాయము బెంచి గగనానికెగసెను. దుర్ధరుండు మరి శతశరములచే కపి కుంజరుని కడుపీడించెను. మెరుపువోలే మెరసి మారుతి దుమికెను. పిడుగువోలే పడి అసురుని గూల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథనే పలికెద సీతారామకథ. దుర్ధరుండటుల కూలుటగాంచి విరూపాక్ష ఉపాక్షులలిగిరి. గదలబోనిహా రీషుని దాకగా మారుతి వారిని చావమోదగా రక్తము గ్రాక్కుచు అసురవీరులను నేలపై బడియు అసువులు వీడిరి. మారుతి ఇంకను పోరు బెంచగున తోరణ స్తంభము పైన నిలిచిరి. ఆ విధంగా వాళ్ళంతా కూడా గాయపడ్డారు. ఎక్కడి వాళ్ళక్కడ కుప్పగూలిపోతున్నారు. విరూపాక్ష ఉపాక్షులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తము గక్కి కింద పడిపోయారు. మారుతి ఇంకా యుద్ధం యొక్క విజృంభణ కొనసాగిస్తున్నాడు. మిగిలిన ప్రగస భాసకార్ణులు శూలపట్ట సాది ఆయుధదారులు హనుమంతునిపై తెగబడి పోరిరి. అతి భీకరముగా గాయపరిచిరి. నెత్తుడి తడిసిన అనిలాత్మజుడు బాలార్కుని వలె బాసిల్లినాడు. గిరి శృంగమును పెకల్చినాడు. అసుర వీరులను మర్దించినాడు.
సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించే. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు గిటవుగా నిలువగా రావణుండు పల్కే కుమారుని గని ఆ వానరుని దండింపబొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. ఆ విధంగా ప్రగసుడు, బాసకర్ణులు, శూలపట్టసాది మహా ఆయుధదారులు మొత్తం కూడా కింద పడిపోయారు, చనిపోయారు. సేనాపతులు, సర్వ సైన్యము, పవనకుమారుడు మొత్తం అందరినీ నిర్మూలించాడు. ఈ వృత్తాంతం విన్నాడు రావణాసురుడు. అసలు నిశ్చేష్టితుడయ్యాడు. మహత్తరమైనటువంటి యోధులు మొత్తం కూడా ఈ వానరుని చేత చంపబడుతున్నారు, ఇతడు సామాన్యమైనటువంటి వాడు కాదు అని అప్పుడు తన యొక్క చూపులు తన అక్షకుమారుని మీద పడగా అప్పుడు అక్షకుమారుణ్ణి పంపించాడు యుద్ధానికి. ఆ వారన్ని తీసుకుపోయి దండించి తీసుకురాపో అక్షకుమార అన్నాడట. అప్పుడు 47వ సర్గలో మారుతితోని అక్షకుమారుడు కూడా యుద్ధానికి పోతున్నాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్రహ్మాండంగా యుద్ధం చేస్తున్నారు. మరి ఇప్పుడు చూద్దాము. స్వర్ణఘటితమౌ ధ్వజము గలదిను రత్న ఖచితమగు గవాక్షములున్నది అష్టాశ్వములతో కూడియున్నది ఆకాశమున ఎగిరి పొగలది సూర్యుని బోలిన కాంతులు గలది మనోహరముగా మెరయుచున్నది అక్షకుమారుని తపఫలమది అమూల్యమైన దివ్యరథమది అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాశ్రములను పొందినవాడు మణిమయ స్వర్ణకి రీట శోభితుడు కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడును మహావీరుడు అక్షకుమారుడా దివ్యరథముపై దాడికి వెడలెను హనుమంతునిపై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. చతురంగ బలాలు కదలిరాగా భూమ్యాకాశములు మారు మ్రోగగా అక్షకుమారుడు ఏ తెంచినాడు ఆంజనేయుని పరికించినాడు ఆశ్చర్యముగా గమనించినాడు బలాబలములు యోచించినాడు మంచు తొలగిన బాలార్కుని వలె రణరంగమున చెలరేగినాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ. జై శ్రీ భక్త వీర హనుమాన్ కి జై. 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసెను గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున అగ్ని కన్నమని జాలి కూడదని రఘులకమునుపే ఆర్పుట మేలని సింహనాథమును మారుతి చేసెను అరచేత చర్రచి హయముల జంపెను రథమును బట్టి విరిచివేసెను అక్షుని దృంచి విసరివేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడెను రక్తపు మోదగా అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు
కడు దుఃఖించెను మెల్లగా దేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజిత్తును గనియు ఆవానరుడు సమాన్యుడుగాడని వానిని వేగా బంధించి తెమ్మనెను రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడికి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథనే పలికెద సీతారామ కథ. జై శ్రీ భక్త వీర హనుమాన్ కి జై, పవన సుత హనుమాన్ కి జై, రామగిరి రాములోరికి జై, తులసీ నగరు భక్తాంజనేయ స్వామికి జై. ఫలశ్రుతి నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామను మానుల సాక్షిగా సర్వజనులకు శుభములు గలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెనుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యము పలికెద సీత రామ కథ, పలికెద సీత రామ కథయని పలికెద సీత రామ కథ. శ్రీరామ్ జై రామ్ జై జయ రామ, 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 శ్రీరామ్ జై రామ్ జై జయ రామ. మంగళహారతి. మంగళహారతి కొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత, నాంతరాత్మ నిలువనంత నీవే అంత శ్రీ హనుమంత, నీవే అంత శ్రీ హనుమంత, నీవే అంత శ్రీ హనుమంత, నీవే అంత శ్రీ హనుమంత, నీవే అంత శ్రీ హనుమంత. ఈ విధముగా ఈరోజు 6వ సర్గతోని కొన్ని సర్గలు అయిపోయాయి. సోమవారం కొన్ని సర్గలు సుందరకాండ పారాయణం చేసుకుందాము. అందరికీ సర్వ శుభాలు కలగాలని. సుందరకాండ అంటేనే అద్భుతమైనటువంటిది. వాల్మీకి విరచితమైనటువంటి రామాయణాన్ని తేట తెనుగున మరి అద్భుతంగా మరి గానాలాపన జరుగుతున్నది. దీన్ని చదివినా వినినా తరించిన వారికి సకల సౌభాగ్యాలు ఎంతో పుణ్యము లభిస్తుందని శాస్త్రములు ఒక్కానించుచున్నాయి గనక ఇలాంటి పారాయణాన్ని ఈ రోజుతోని ముగిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. జై రామచంద్ర మహారాజ్ కి జై, సీతమ్మ తల్లి కి జై, పవన సుత హనుమాన్ కి జై. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.